ఒక గ్రామంలో ఒక చిన్న అడవి ఉంటుంది. ఆ అడవిలో అనేక పక్షులు నివసించేవి. పక్షులు అక్కడి వాతావరణాన్ని ప్రశాంతంగా, అందంగా మార్చేవి. ఒకరోజు ఆ అడవిలో కొన్ని విచిత్ర సంఘటనలు జరిగాయి. ఒకరోజు ఉదయం రాము అనే పరిశోధకుడు అడవిలోని పక్షులను చూడడానికి వచ్చాడు. అక్కడికి ప్రజలు కూడా పక్షులను చూడటానికి వచ్చారు. కానీ రాము కొన్ని పక్షులు ఒక చోట చేరి ప్రత్యేక రీతిలో మాట్లాడుకుంటున్న విషయం గమనించాడు. రాము అవి ఏం మాట్లాడుకుంటున్నాయో తెలుసుకోవాలని అనుకున్నాడు. కొన్ని రోజులు వాటిని గమనిస్తూ ఆ పక్షుల కూతలు ఒక క్రమ పద్ధతిలో ఉన్నట్లు గమనించాడు. అతను ఆ పక్షుల కూతలను డీకోడ్ చేయాలని ప్రయత్నిస్తాడు. తన సెల్ తీసుకొని ప్రతి పక్షి కూతను రికార్డ్ చేయడం ప్రారంభించాడు. మా సరికొత్త ధారావాహిక చిన్ను ఫ్యామిలీ వినోదం ఈ నెల 27న ప్రారంభం. శనివారం సాయంత్రం 4 గంటలకు. ఓన్లీ ఇన్ బర్డ్ స్టోరీ తెలుగు. సబ్స్క్రైబ్. కొన్ని రోజులకు అతను ఒక విషయాన్ని గమనించాడు. ఆ పక్షులు ఒక సందేశాన్ని ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి పంపిస్తున్నట్లు తెలుసుకున్నాడు. రాము ఆ పక్షుల కూతల ద్వారా కొన్ని విషయాలు గుర్తించి ఒక అడవిలో దాచిన పురాతనమైన నిధి గురించి తెలుసుకున్నాడు. రాము ఆ పక్షులు సూచించిన దిశలో అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పురాతనమైన గుహను కనిపెట్టాడు. ఆ గుహలోని నిధిని పరిశీలించి పక్షులు చెప్పిన సమాచారం ఇదే అయ్యుంటుందని తెలుసుకున్నాడు. గ్రామస్తులు అతని యొక్క అన్వేషణ తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అతను తన పరిశోధనను పూర్తి చేసి ఆ నిధిని ప్రభుత్వ అధికారులకు అందించాడు. పక్షులు తమ కూతల ద్వారా ఒక గొప్ప రహస్యాన్ని బయటపెట్టినట్లు అయింది. ఇలాంటి విచిత్రమైన స్టోరీస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. And don't miss our latest serial, Chinnu Family Vinodam. 27న ప్రారంభం.